శివసంకల్పమస్తు. ఓం నమ శివాయ. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి సహిత గంగా పార్వతీ సమేత కైలాసనాథేశ్వర స్వామివారు కొలువై ఉన్నటువంటి క్షేత్రం, దివ్యక్షేత్రం ఈ కైలాసగిరి క్షేత్రం. ఈ యొక్క కైలాసగిరి క్షేత్రం 1973లో కారుమూరి వీరరాఘవరావు గుప్తా ధర్మపత్ని వరలక్ష్మీ కుమారి గారులచే నిర్మింపబడినది. ఆ రోజు నుంచి వందల సంఖ్యలోంచి వేలాదిగా మారి, వేలాది సంఖ్యలోంచి లక్షలాదిగా మారి ఈ 52వ మహాశివరాత్రి పర్వదినమున రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే అఖండ భక్తులకు స్వామివారు దివ్య స్వరూపుడై దర్శనమిస్తున్నారు. కావున భక్తులు 50 మంది ఇచ్చేయవలసిందిగా కోరుతున్నాము. ఇట్లు కైలాసగిరి క్షేత్రం వ్యవస్థాపక మహాశివరాత్రి వార్షికోత్సవ ధర్మకర్త త్రివాకొలను లక్ష్మీనారాయణ గుప్తాగా మా యొక్క విజ్ఞప్తి భక్త జన మహాకోటికి అందిస్తున్నాను. ఓం నమ శివాయ. మహాశివరాత్రి వార్షికోత్సవములు రంగరంగ వైభవముగా పనులన్నీ కూడా ఫాస్ట్గా రెడీ అవుతున్నాయి. గుడికి రంగులు, కొండపైకి రోడ్డు, మెట్లు దారి, రంగులైటము, కొండపైన టెంట్లు, వసతులు, వచ్చే భక్తులకి ఆ రోజున పులిహార ప్రసాదాలు, చక్కెర పొంగల్ ప్రసాదాలు, 1,00,000 లడ్లు ప్రసాదంగా వితరణ జరుగుతున్నది. 30,000 మందికి భోజనాలు, కొండపైన భోజన వసతులు, కొండ కింద కూడా భోజన సదుపాయాలు చేసినాము వచ్చే యాత్రికులకు. ఓం నమ శివాయ. హర హర మహాదేవ. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి సహిత గంగా పార్వతీ సమేత కైలాస. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా నల్లపాడు పేరుచెర్ల మధ్యలో గల కైలాసగిరి క్షేత్రం నందు గత 52 సంవత్సరముల నుంచి దిగ్విజయముగా మహాశివరాత్రి కార్యక్రమములు, కొన్ని వేల మందికి అన్న సంతర్పణ కార్యక్రమము మరియు కళ్యాణములు చేయించుట, తీర్థప్రసాదములు అవన్నీ కూడా చేయిస్తున్నారు. కావున ఈ కార్యక్రమంకు భక్తులు, దాతలు అందరూ కూడా విరివిగా విచ్చేసి స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. హరహర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఈ కార్యక్రమంకు శ్రీ హనుమాన్ ఆదర్శ సేవా సమితి కొత్తపేట గుంటూరు వారిచే మేమందరం కూడా సుమారు 50 మంది కార్యకర్తలు వచ్చి మేము కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని మా వంతు సహాయ సహకారాలు అందిస్తున్నాము. యొక్క 52వ వార్షికోత్సవానికి తెనాలి నుంచి వాసవి క్లబ్ కైలాసగిరి మరియు కైలాసగిరి భక్త సేవా సమితి వారి సంయుక్త ఆధ్వర్యంలో 4,000 కిలోలతో 1,00,000 లడ్డూలు చేయించి ఈ యొక్క మహాశివరాత్రి పర్వదినమున అశేష భక్తులకు పంచిపెట్టడానికి నడుం బిగించారు. మీ అందరి ఆశీస్సులు కూడా అందించి మీ యొక్క శక్తి కొలది విరాళాలు అందించవలసిందిగా కోరుచున్నాము. ఈ యొక్క విరాళాలు అందించవలసిన ఫోన్ నెంబర్ 9849068570. శ్రీకాకుళం లక్ష్మీనారాయణ గుప్తా, తెనాలి. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. 52వ మహాశివరాత్రి తిరునాళ్ళ సందర్భంగా కైలాసగిరి క్షేత్రమునకు విచ్చేస్తున్న భక్తులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. 52వ సంవత్సరం శివరాత్రి తిరునాళ్ళ సందర్భంగా వచ్చిన భక్తులందరికీ కూడా అన్న ప్రసాదాలు, మంచినీళ్ళు మరియు స్వామివారికి 1,00,000 లడ్డులు పంపిణీ వాసవి క్లబ్ కైలాసగిరి తరపున కూడా ఏర్పాటు చేస్తున్నారండి. కూడా భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదములు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. 52 సంవత్సరాల నుంచి కూడా వచ్చే భక్తులు ఈ కైలాసగిరి దేవస్థానమునకు స్పర్శ దర్శనం చేసుకొని వెళ్తున్నారండి. ఇక్కడ కైలాసగిరి క్షేత్రమునకు ఎవరు వచ్చినా సరే స్వామివారిని స్పర్శ దర్శనం చేసుకొని స్వామివారి కృపకు పాత్రలు కాగోరుచున్నాము. వచ్చిన భక్తులు కూడా అందరూ కోరికలు నెరవేరుతున్నాయని, పర్మనెంట్గా ఉండే ఏయైనా సరే స్వామివారికి నిర్మాణాభివృద్ధి పనుల్లో కానీ అట్లానే అన్నప్రసాదాలలో చందాలు ఇచ్చి విరాళాలు
ఇచ్చి స్వామివారి కృపకు పాత్రులు కాగోరుచున్నాం. ఓం నమ శివాయ. హరహర మహాదేవ శంభో శంకర. కైలాసగిరి వీర రాఘవరావు గారు మా నాన్నగారు స్వామివారికి కల్లోకి వచ్చి ఇక్కడ కట్టిమని స్వామివారు అనుగ్రహించారండి. అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఓం నమ శివాయ. హరహర మహాదేవ శంభో శంకర. హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. శివరాత్రికి శుభాకాంక్షలు చెప్తున్నానండి. ఈ గుడి కట్టి సుమారు 52 సంవత్సరాల పైన అయింది. దీన్ని లింగం శ్రీకాకుళం వాళ్ళు నిర్మించారు. ఇక్కడికి ప్రతి ఏడాది మేము వచ్చి సేవ చేస్తున్నాము. ఈసారి 50 మందితో మా సంస్థలో పనిచేస్తున్న శ్రీ హనుమాన్ ఆదర్శ సేవా సమితి తరఫున 50 మంది వచ్చి ఉచితంగా ఇక్కడ సేవ చేస్తున్నాము. దానికి మీ అందరూ సహకారాలు అందించవలసిందిగా కోరుతున్నాము. భక్త మహాశయులకు విజ్ఞప్తి. 26/2/2025 బుధవారం మహాశివరాత్రి మహోత్సవము పర్వదినమున భక్త బృందం వారి సహాయ సహకార సంపత్తులతో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు మరియు శ్రీ గంగా పార్వతీ సమేత కైలాసనాథేశ్వర స్వామివారికి రుద్రాభిషేకములు, బిల్వార్చనలు, కుంకుమార్చనలు, గోత్రనామార్చనలు, శివ సంకీర్తనలు, భజన కార్యక్రమములు జరుగును. కైలాసగిరి ప్రదక్షిణ ఉదయం 10 గంటలకు మొదలవుతుంది. అలాగే మహా అన్న సంతర్పణ మరియు లడ్డు వేలంపాట మధ్యాహ్నం 12 గంటలకు మొదలవుతుంది. రాత్రి 12 గంటలకు 108 మంది దంపతులచే శివపార్వతుల కళ్యాణ మహోత్సవము జరుగును. లింగోద్భవ కాలములో ప్రత్యేక అభిషేకములు జరుగును. కావున భక్తులెల్లరూ సహకుటుంబ సపరివార సమేతముగా విచ్చేసి పూజా కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదములు స్వీకరించి కార్యక్రమమును జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. యథాశక్తి ధన ధాన్య వస్తు శ్రమదాన సేవా రూపములలో సహకరించి భగవత్ కృప కటాక్ష పాత్రులు కావలసిందిగా కోరుతున్నాము. అట్లాగే కైలాసగిరి క్షేత్రం వ్యవస్థాపకులు కారుమూరి వీరరాఘవరావు గుప్తా, ధర్మపత్ని వరలక్ష్మి కుమారి గార్ల దివ్య ఆశీస్సులతో కైలాసగిరి క్షేత్రం ధర్మకర్తలు మరియు మహాశివరాత్రి వార్షికోత్సవ సేవా కార్య నిర్వాహకుల వివరములు తెలియజేస్తున్నాము. దేవస్థానం ధర్మకర్తలు కారుమూరి వెంకటేశ్వరరావు గుప్తా గారు, దేవస్థానం మరో ధర్మకర్త కారుమూరి సాంబశివరావు గుప్తా గారు, మరో 3వ ధర్మకర్త దేవస్థానం ధర్మకర్త కారుమూరి శ్రీనివాసరావు గుప్తా గారు, అలాగే మహాశివరాత్రి వార్షికోత్సవ దేవాలయ ధర్మకర్త శ్రీ శ్రీకాకుళం లక్ష్మీనారాయణ గుప్తా తెనాలి, అన్నదానం సత్రం ధర్మకర్త శ్రీ పెనుగొండ వీరాంజనేయులు గారు వైజాగ్, నిర్మాణాభివృద్ధి ధర్మకర్త అమర అవషన్ కుమార్ గారు గుంటూరు, శివ కళ్యాణం సేవా ధర్మకర్త శ్రీ పోకూరి శివప్రసాదరావు గారు తెనాలి. వీరితో పాటు భక్త బృందం వారు అనేక సేవా కార్యనిర్వాహకులు, వివిధ సంస్థల నుంచి వచ్చే వాలంటీర్లు అందరినీ కలగలుపుకొని 52వ మహాశివరాత్రి అంగ వైభవంగా జరుగుతుంది. దీంట్లో భాగంగా తెనాలి వాసవి క్లబ్ కైలాసగిరి భక్త సేవా సమితి సంయుక్త ఆధ్వర్యంలో 4000 కిలోలతో 1,00,000 లడ్డూలు చేయించి పంచిపెట్టే కార్యక్రమంలో భాగంగా ఆ 4000 కిలోలలో ఒక 500 కిలోలతో ఒక లడ్డూతో శివలింగ రూపము దాల్చేటట్లుగా ఏర్పాటు చేసి అది సుమారు 7 అడుగుల ఎత్తుతో 500 కిలోలతో చేసే ఈ యొక్క మహాశివుని లడ్డు అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది. భక్తులందరూ కూడా విచ్చేసి ఈ యొక్క స్వామివారిని కూడా దర్శించి తీర్థప్రసాదాలు అందరూ కూడా స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ.